ఇప్పుడు శాంతి గారు మీరేం చేస్తారు? ఆలు గోబీ ఫ్రై, సింపుల్ రెసిపీ. ఆలు గోబీ ఫ్రై. వావ్, సింపుల్ రెసిపీ అని ఎంత సింపుల్ గా చెప్పారు కానీ అది ఎంత టేస్టీగా ఉంటుంది అసలు కదా. రెండిటి కాంబినేషనే చాలా బాగుంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాంతి గారు కొంచెం ఆయిల్ తీసుకో. ఓకే, కొంచెం ఆవాలు. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకోవాలన్నమాట. చిటికెడు పసుపు. ఓకే, తర్వాత హాఫ్ బాయిల్ చేసినటువంటి ఆలు ఓకే, చాలా చిన్నగా కట్ చేసుకున్నారు. రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం. ఓకే, సో అది కూడా మళ్ళీ మీరు హాఫ్ బాయిల్ చేశారు. ఓకే, సో రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది. అలా చిన్న చిన్న పీసెస్ చేశారా? కొంచెం ఫ్రై చేద్దాం లైట్గా. సో ఆలు కొంచెం ఇక్కడ వేగాలి, ఆ తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్. సో కాలీఫ్లవర్ ఏంటి మీరు కూడా జస్ట్ క్లీన్ చేసుకుని తెచ్చారా? బాయిల్ చేస్తాం, అది కూడా హాఫ్ బాయిల్ చేశారు. ఓకే, సో ఎందుకని ఫాస్ట్ గా అయిపోతుందనా? ఎక్కువ ఫ్రై అవ్వకుండా తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయకుండా. ఇక్కడ ఏదో పౌడర్ రెడీ చేశారు కదా? అవునండి. సో ఎలా రెడీ చేశారు? ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం అవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ పౌడర్. ఓ, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి అలా పౌడర్ చేసుకున్నారు. అది బాగుంటుందా ఇందులో? బాగుంటుంది, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కలుపుకుంటారా? ఓకే, ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నారు కాబట్టి మీరు అంత టైం పట్టదు కదా. నెక్స్ట్ కాలీఫ్లవర్, ఇది కూడా హాఫ్ బాయిల్. మీరేం చేస్తూ ఉంటారు శాంతి గారు? ప్రెసెంట్ చిన్న పాప ఉందండి, 6 months. 6 months. ఓ, ఇంతకుముందు స్కూల్లో టీచర్గా చేస్తాను. మీరు కూడా టీచరా? సేమ్ స్కూల్ మా మామయ్య గారు స్కూల్ ఇన్ఛార్జ్. అంటే అంత బిఫోర్ మ్యారేజ్ కూడా టీచింగ్ ప్రొఫెషనల్. బిఫోర్ మ్యారేజ్ కూడా మీరు టీచింగ్ ప్రొఫెషనల్. సో మీ మామగారే స్కూల్ కి ఇన్ఛార్జ్ అన్నమాట. సో మొత్తం ఫ్యామిలీ అంతా స్కూల్లోనే ఉంటారా? ఓకే, గ్రేట్. మీరేం టీచ్ చేస్తారు? మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. మ్యాథ్స్. ఓ, సో ఇప్పుడు ప్రస్తుతానికి 6 months కాబట్టి పాపకి కొంచెం రెస్ట్. కొంచెం కాసేపు మూత పెట్టండి. మూత పెడదామా? సిమ్లో పెట్టండి. సో ఆల్రెడీ కొంచెం ఫ్రై అయినవే, ఐ మీన్ మీరు ఉడికించి తెచ్చినవే, ఇంకొంచెం కాసేపు మూత పెట్టేసుకుంటే ఫ్రై అయిపోతాయి. చూద్దామండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ధనియా పౌడర్. ధనియాల పొడి. నెక్స్ట్ ఇందాక ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ అండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు కదా అలా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారంతో చేసుకున్న పౌడర్. సో ఇది క్వాంటిటీ కొంచెం బాగా వేసుకుంటే దీని ఫ్లేవరే కదా ఫ్రైకి వచ్చింది. మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ అండి
కంపల్సరీ డైలీ చూస్తారు ప్రోగ్రాము. అవునా? అన్ని ప్రయోగాలు చేస్తారు చూపించినవన్నీ. మేము ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ తనే అనమాట. మీరు వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి మా ఇద్దరిని ఫోన్ చేసి పంపించారు తనే. సూపర్. ఒకసారి హాయ్ చెప్పండి మా మదర్కి. డెఫినెట్లీ అండి. మీ అమ్మగారి పేరు సత్యలక్ష్మి. సత్యలక్ష్మి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. రోజు అభిరుచి చూసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నందుకు. అన్ని ట్రై చేస్తారు, ఇంట్లో అందరికీ ఇస్తారు. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆపేనా? ఇవి వేయించుకున్న వేరుశనగ పలుకులు. ఓకే, సో ఫైనల్ గా పల్లీలు కూడా వేస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఫ్రైస్ లో పల్లీలు బాగుంటాయి కదా? బాగుంటుంది. మామూలుగా కాజు వేస్తుంటారు, రెగ్యులర్ కాకుండా ఇది బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా పల్లీలు వేస్తారు అనమాట. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అండి? తప్పకుండా అడగచ్చండి, అడగండి. జస్ట్ మామూలుగా ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి కదా, జనవరి ఫిబ్రవరి. యాక్చువల్గా జూన్ తర్వాత జూలై, ఆఫ్టర్ ఆగస్ట్ వస్తుంది. బట్ మనం ఒక చోట మాత్రం ఆగస్ట్ తర్వాత జూలై తర్వాత జూన్ వస్తుంది. ఎక్కడ చూస్తాం? ఫస్ట్ ఆగస్ట్, తర్వాత జూలై, ఆ తర్వాత జూన్. రివర్స్ లో వస్తుంది. అలా అనుకున్నా పర్లేదు. ఫస్ట్ ఆగస్ట్ తర్వాత జూలై మంత్ వస్తుంది. అది ఎక్కడ కనబడుతుంది మనకు? అలా అది ఎలా? జూన్ జూలై ఆగస్టే కదా, ఆగస్ట్ తర్వాత జూలై మంత్ వస్తుందా? రాదు, బట్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆగస్ట్, ఆ తర్వాతే జూలై, ఆ తర్వాతే జూన్. ఓ, ఎక్కడ కనిపిస్తుంది అబ్బా అలాగా? మీరైతే మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ అది కూడా అడగమంటే అడుగుతాను. అలా నాకు వద్దులేండి, నేను మ్యాథ్స్ కి చాలా దూరం. సో ఇప్పుడు మీరు కనుక చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకో, నేను రోజు రాత్రంతా కూడా అవే ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి చెప్పెళ్ళిపోండి. అంతేనా అంటారు చెప్పాక? అంతేనా అంటారు చెప్పాక? అంతేనా అంటానా? అంత సింపుల్. యాక్చువల్లీ ఇలాంటి ట్విస్టింగ్ క్వశ్చన్స్ ట్విస్టింగ్ అనేం కాదు, లాజిక్ అనేం కాదు, రియల్ గానే. ఓకే, సో లాజిక్ కాదు, రియల్ గానే అన్నమాట. ఓకే, సో క్యాలెండర్స్ లోనా? క్యాలెండర్ లో ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్ట్ అలాగే ఉంటాయి కదా, మరి రివర్స్ లో ఏం ఉండదు. ఎక్కడండి? డిక్షనరీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓ, అందుకే మ్యాథ్స్ లెక్చరర్లతో జాగ్రత్తగా ఉండాలి. టీచర్, లెక్చరర్ కాదు, సారీ, అదే మ్యాథ్స్ టీచర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఏ మ్యాథ్స్ క్వశ్చన్ అడగలేదు, నాకు అసలుకే పరువు పోయేది. అంటే నేను కూడా మ్యాథ్స్ బాగానే చేసేదాన్ని అనుకోండి, ఒక ఫోబియా మ్యాథ్స్ అంటే, టెన్షన్ అంతే. అర్థం చేసుకుంటే దాన్ని ఈజీ సబ్జెక్ట్ ఉండదు అని చెప్తూ ఉన్నారు. అలా చెప్తూనే మేము చదువు కూడా మైండ్ లో ఒకసారి పడిపోయిందంటే అలాగే ఉండిపోద్ది. దేనికి భయపడకూడదు, వంటలకు కూడా అలా చేసేస్తే ఇలా కుదిరేస్తుంది అనమాట. టేస్టీగా బాగుంది, చూడ్డానికే చాలా బాగుంది. కాలీఫ్లవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ ఆలు, ఈ రెండు కాంబినేషన్ అసలు అదిరిపోతుంది. జస్ట్ అండ్ పల్లీలు కూడా వేశారు, బాగుంది చూడడానికి. వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది. టేస్ట్ చూసి చెప్పండి. ఆలు గోబీ ఫ్రై. ఓకే, డెఫినెట్లీ. ఆలు గోబీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు గోబీ ఫ్రై రెడీ.